అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా గంపల శ్రీనివాసరావు తెలియపరుస్తుంది. ఈరోజు 2 సంవత్సరాల సందర్భంగా ఈ మీటింగ్ పెడుతున్నాం. అయితే ఈ మీటింగ్ సందర్భంగా మేము అంతా తెలియపరుస్తుంది ఏంటంటే, ముఖ్యంగా మా తాలూకా మోటో ఒకటే, పేద ప్రజలందరూ బాగుండాలి, పేద ఆడవాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని, పేద ఆడవాళ్ళందరూ కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు చేస్తున్న స్కీములు ఇవన్నీ సూపర్ సిక్స్ అయింది. అదేవిధంగా తల్లికి వందనం స్కీమ్లో కూడా డబ్బులు పంపిస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమం రోడ్లు రాష్ట్రం మొత్తం మీద రోడ్లు వేసి మంచి అభివృద్ధి చూపిస్తున్నాం. అలాగే పోలవరం ప్రాజెక్టు తెప్పిస్తున్నాం. అలాగే నారా లోకేష్ గారు పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి 20 లక్షల మంది ఉద్యోగులు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ పేద ప్రజలకి మంచి పార్టీ అని తెలియపరిచి చేస్తుంది. అయితే మరి ముఖ్యంగా నేను చెప్పగలిగింది, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చెప్తున్నాను, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్న అరాచకానికి ఇది చాలా తప్పు. ఎందుకంటే రాష్ట్రం ఎంతో డెవలప్ అవుతుంటే ప్రజలకి మధ్యపెట్టి రాంగ్ రూట్లో పెట్టి చెప్తున్నారు. అది చాలా తప్పు నిర్ణయాలు. అయితే దీన్ని ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా నేను చెప్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని బాగా ఉండాలని రోజుకి 15 నుంచి 16 గంటలు కష్టపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పంపిస్తున్నారు. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకి పేద విద్యార్థులకి మంచి జరగాలని ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు తన వంతు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పడుతున్నారు. ఇదే ముఖ్యంగా మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ని ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఉన్న కారణంగా మోడీ గారు మనకు పంపిస్తున్న నిధులకి మరొకసారి బొబ్బిలి ప్రజల తరఫున అందరికీ నేను ధన్యవాదాలు తెలియపరుస్తూ జై తెలుగుదేశం.